ఎప్పుడు తొలగిస్తాడు, ఎప్పుడు రిమూవ్ చేస్తాడు, ఏ కండిషన్స్లో రిమూవ్ చేస్తాడు? ఏ కండిషన్స్లో అంటే he may be proved as insolvent or bankrupter, అంటే దివాలా తీయబడినప్పుడు, దివాలా తీయబడిన వ్యక్తిగా ప్రకటించినప్పుడు. ఇన్సాల్వెంట్ అంటే దివాలా. అతను దివాలా తీసినప్పుడు అంటే ఐపీ పెట్టినప్పుడు. ఐపీ పెట్టినప్పుడు అంటే నా ఆస్తులన్నీ కూడా ఏమీ లేవు, నేను దివాలా తీసేశాను, మీ అప్పులు ఇంకా చెల్లించలేను అని ప్రకటించినప్పుడు, అతను దివాలా తీసినప్పుడు, అతను అంటే బ్యాంకులకి తను చెల్లించాల్సినటువంటి అప్పులు చెల్లించలేకపోతే బ్యాంక్రప్టర్ అంటే ఆర్థిక నేరగాడు అని పిలుస్తాం. అటువంటి కండిషన్స్లో ఏం చేయవచ్చు అంటే రాష్ట్రపతి అతడిని పదవి నుంచి తొలగించవచ్చు. రెండో కండిషన్ ఏంటి అంటే మెంటల్గా అంటే మానసికంగా అతను హెల్తీగా లేరు అని భావించినప్పుడు, మెంటల్ ఇల్గా అని ఫీల్ అయినప్పుడు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అని రాష్ట్రపతి భావించినప్పుడు, మానసిక ఆరోగ్యం సరిగా లేదు అని రాష్ట్రపతి భావించినప్పుడు, మానసిక ఆరోగ్యం సరిగా లేదు అని రాష్ట్రపతి భావించినప్పుడు, ఇటువంటి సందర్భాలలో రాష్ట్రపతి యూపీఎస్సీ చైర్మన్ సభ్యులని పదవి నుంచి తొలగించవచ్చు. దీనితో పాటు ఇంకొక రీజన్ అంటే దీనితో పాటు ఈ యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులు మిస్బిహేవియర్ అనేటువంటి దానిని ఆధారంగా చేసుకొని, దుష్ప్రవర్తన అనేటువంటి దానిని ఆధారంగా చేసుకొని, మిస్బిహేవియర్ దుష్ప్రవర్తన అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రపతి తొలగించవచ్చు. కాకపోతే ఈ దుష్ప్రవర్తన ఆధారంగా తొలగించేటప్పుడు రాష్ట్రపతి ఇండిపెండెంట్గా తొలగించలేడు. రాష్ట్రపతి ఎవరి తీర్మానం ద్వారా తొలగిస్తాడు అంటే రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఎలా తొలగిస్తాడు అంటే సుప్రీంకోర్టు సలహా మేరకు మాత్రమే తొలగించగలడు. ఎలా తొలగిస్తాడు అంటే సుప్రీంకోర్టు సలహా మేరకు మాత్రమే, సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ ప్రకారం మాత్రమే తొలగించగలడు. ఇంతకుముందు దివాలా తీసినప్పుడు లేకపోతే ఆరోగ్యం బాగలేదు అన్న కండిషన్స్లో మామూలుగా తొలగించవచ్చు, ఆయన సుప్రీంకోర్టు సలహా ఏమీ అవసరం లేదు. కానీ మిస్బిహేవియర్ అనేటువంటి రీజన్ తోటి దుష్పరిపాలన లేకపోతే దుష్ప్రవర్తన అనేటువంటి కారణం చేత తొలగించాలి అంటే ఆయన ఇండిపెండెంట్గా తొలగించలేడు. ఎవరి సలహా మేరకు మాత్రమే తొలగిస్తాడు? సుప్రీంకోర్టు సలహా మేరకు మాత్రమే తొలగిస్తాడు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏవైతే అడ్వైస్ ఉందో దానిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, దానిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇతడు దుష్పరిపాలన చేస్తున్నాడు, దుష్ప్రవర్తన చేస్తున్నాడు, ఇతని యొక్క అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా లేదు, ఇతను ఫ్రాడ్ చేస్తున్నాడు అని సుప్రీంకోర్టు అనేటువంటిది రాష్ట్రపతికి అడ్వైజ్ ఇచ్చినప్పుడు మాత్రమే యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులని తొలగించడానికి అవకాశం ఉంది. ఏ రీజన్ తోటి? మిస్బిహేవ్. మిగతా రీజన్స్ తోటి డైరెక్ట్గా తొలగించవచ్చు. ఓకేనా? ఇది తొలగింపు. ఫైనల్ గా ఎవరు తొలగిస్తున్నారు? రాష్ట్రపతి. ఓకేనా? సరే, నెక్స్ట్ రండి, ఎస్పీఎస్సీ దగ్గరికి రండి. ఎస్పీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల్ని అపాయింట్ చేసేది ఎవరు అంటే గవర్నర్. మరి గవర్నర్ అపాయింట్ చేసినప్పటికీ వీళ్ళని తొలగించేది మాత్రం రాష్ట్రపతి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
ఎస్పీఎస్సి చైర్మన్ మరియు సభ్యులని తొలగించేది ఎవరు అంటే రాష్ట్రపతి. ఎస్పీఎస్సి చైర్మన్ మరియు సభ్యులని తొలగించేది ఎవరు అంటే రాష్ట్రపతి. ఒకసారి రండి. రాష్ట్ర ప్రభుత్వానికి అంటే గవర్నర్కి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని సస్పెండ్ చేసే అధికారం మాత్రమే ఉంది, తొలగించే అధికారం లేదు. ఎస్పీఎస్సి చైర్మన్ మరియు సభ్యులని, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని సస్పెండ్ చేసే అధికారం మాత్రమే ఉంది. ఎవరికి? గవర్నర్కి. తొలగించే అధికారం ఎవరికి ఉంది? రాష్ట్రపతికి. సస్పెండ్ చేసే అధికారం ఎవరికి ఉంది? గవర్నర్కి. ఇప్పుడు చూడండి, ప్రభుత్వాలు మారిన వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని ఆ రాష్ట్ర ప్రభుత్వం తొలగించగలిగితే, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటే వాళ్ళే డైరెక్ట్గా తీసేసేవాళ్ళు. కానీ అలా తీసేయగలుగుతున్నారా? ఎందుకని? రాజ్యాంగబద్ధ సంస్థలు అవన్నీ. రాజ్యాంగబద్ధ సంస్థలకు మినిమం టైం పీరియడ్ ఉంటుంది. దానితో పాటు ఒకవేళ తొలగించాలంటే దాని ప్రొసీజర్ చాలా కష్టం. అంతేనా? ప్రొసీజర్ ఏ ప్రొసీజర్ ఉంది? సుప్రీంకోర్టు యొక్క అడ్వైస్ మేరకే తొలగించాలి. సుప్రీంకోర్టు అంత ఈజీగా అడ్వైస్ ఇవ్వాలి అంటే వాళ్ళు తప్పు చేసినట్టు ప్రూవ్ చేయాలి కదా. అందుకని చాలా కష్టం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని తొలగించడం చాలా కష్టమైనటువంటిది. అందుకనే ఏం చేస్తారు? వీళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చేసి, ఒత్తిడి తీసుకొచ్చేసి, మీరు రిజైన్ చేస్తారా లేదా? రిజైన్ చేయకపోతే మేము మీకు కోఆపరేట్ చేయము, మీకు ఇవ్వాల్సినటువంటి ఏవైతే శాలరీలు ఉన్నాయో వీటిని కొంచెం డిలే చేస్తాము, మీకు అలవెన్స్లు ఇవ్వము, మీకు కార్ అలవెన్స్లు ఇవ్వము, లేకపోతే మీ మీద ఏదైనా కూడా వేరే మీరు సర్వీస్లో ఉన్నప్పుడు తప్పులు ఏదో ఒకటి చేసింటారు, వాటి మీద మీ మీద ఏదో కేసు ఫైల్ చేస్తాము అని చెప్పేసి ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళకై వాళ్ళు రిజైన్ చేసేలాగా చేస్తారు. వాళ్ళకై వాళ్ళు. అందుకేనా ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజైన్ చేశారా లేదు? యాక్చువల్గా గవర్నమెంట్ మారిన వెంటనే మారాల్సిన అవసరం ఉందా? రిజైన్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. అలాగని ప్రభుత్వానికి తీసేసే అధికారం ఉందా? లేదు. తీసేయాలంటే ఎవరు తీసేయాలి? రాష్ట్రపతి. రాష్ట్రపతి సొంతంగా తీసేయగలదా? సుప్రీంకోర్టు యొక్క అడ్వైస్ మేరకు. అది చాలా కష్టమైన ప్రాసెస్. అది చాలా కష్టమైనటువంటి ప్రాసెస్. అందుకనే అంతటి కష్టమైనటువంటి ప్రాసెస్ని ఎంచుకోకుండా ఈజీ ప్రాసెస్ ఏంటి అంటే ప్రెజర్ పెట్టడం. ప్రెజర్ పెడితే ఆటోమేటిక్గా రిజైన్ చేసేస్తారు. అంటే వాళ్ళు ఎప్పుడైనా పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఎప్పుడైనా తమ యొక్క పదవులకి రాజీనామా చేయవచ్చు. అంటే ఎస్పీఎస్సి చైర్మన్ మరియు సభ్యులని అపాయింట్ చేసేది ఎవరు? అపాయింటింగ్ అథారిటీ ఎవరు? గవర్నర్. రిమూవల్ అథారిటీ ఎవరు? ప్రెసిడెంట్. సస్పెండ్ మాత్రమే చేయగలిగే అధికారం ఎవరికి ఉంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని మిస్బిహేవియర్ అనేటువంటి కారణంతో, లేకపోతే మిస్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి కారణంతో, దుష్పరిపాలన అనేటువంటి కారణంతో తొలగించాలి అంటే ఎవరి సలహా ప్రకారమే తొలగిస్తున్నారు? ఎవరి సలహా ప్రకారం? సుప్రీంకోర్టు యొక్క అడ్వైస్ మేరకు మాత్రమే తొలగించాలి. సుప్రీంకోర్టు యొక్క సలహా మేరకు మాత్రమే తొలగించాలి. ఇది కూడా సేమ్ అండి. తొలగించేటువంటి ప్రాసెస్ సేమ్. అంటే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషను చైర్మన్ మరియు సభ్యులని తొలగించేది రాష్ట్రపతి. ఈ దుష్పరిపాలన అనేటువంటి కారణంతో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని తొలగించాలి అంటే ఎవరి యొక్క సలహా అవసరం? సుప్రీంకోర్టు యొక్క సలహా అవసరం. మిగతా కారణాలు మిగతా ఉన్నాయి చూడండి, వీటితోటి మామూలుగా డైరెక్ట్గా తొలగించవచ్చు రాష్ట్రపతి. దివాలా తీశాడు, లేకపోతే మెంటల్గా అతని యొక్క ఆరోగ్యం బాగలేదు అనేటువంటి కండిషన్స్లో డైరెక్ట్గా తొలగించవచ్చు. దుష్పరిపాలన అనేటువంటి కారణంతో తొలగించాలి అంటే సుప్రీంకోర్టు యొక్క అడ్వైజ్ అవసరం. తొలగించేటువంటి ప్రాసెస్ రెండూ కూడా ఈక్వల్, రెండూ కూడా సిమిలర్. ఇప్పుడు చూడండి, యూపీఎస్సీ ఎస్పీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులను తొలగించేది ఎవరు? రాష్ట్రపతి. దివాలా తీసినప్పుడు మరియు అతని యొక్క మానసిక ఆరోగ్యం బాగాలేదు అనుకున్న సందర్భంలో
రాష్ట్రపతి స్వయంగా దుష్పరిపాలన అనేటువంటి కారణంతో తొలగించాలి అంటే సుప్రీంకోర్టు యొక్క సలహా మేరకు తొలగిస్తాడు. సుప్రీంకోర్టు యొక్క సలహా మేరకు మాత్రమే. అంటే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? దానిపైన విచారిస్తుంది. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? విచారిస్తుంది. విచారణ కోసం టైం పట్టింది. ఆ టైం లోపు ఏం చేయొచ్చు? ఆయన మీద దుష్పరిపాలన చేశాడు అనేటువంటి కంప్లైంట్ని సుప్రీంకోర్టు విచారిస్తూ ఉంది, అండర్ ట్రయల్లో ఉంది. అటువంటి సమయాల్లో ఏం చేయొచ్చు? తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు. వాళ్ళని ఏం చేయొచ్చు? తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు. ప్రూవ్ అయిన తర్వాత రిమూవ్ చేయాలి. ప్రూవ్ అవ్వకముందు ఏం చేసే రైట్ ఉంటుంది? సస్పెండ్ చేసే రైట్ ఉంటుంది. ఓకేనా? రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల్ని గవర్నర్ ఏది మాత్రమే చేయగలడు? సస్పెండ్ మాత్రమే చేయగలడు. సరే, 317 ఆర్టికల్ ఏం చెప్పింది? పదవీ కాలం మరియు తొలగింపు. పదవీ కాలం ఎంత? యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు లేదా 65. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు. ఓకేనా? యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులను తొలగించేది రాష్ట్రపతి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను తొలగించేది రాష్ట్రపతి. ఈ మిస్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి కారణంతో తొలగించాలి అంటే యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల్ని, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని దుష్ప్రవర్తన అనేటువంటి కారణంతో తొలగించాలి అంటే సుప్రీంకోర్టు యొక్క అడ్వైజ్ అవసరం. సుప్రీంకోర్టు యొక్క అడ్వైజ్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సుప్రీంకోర్టు అనేటువంటిది విచారణ జరుపుతుంది. విచారణ జరిపేసి ఇతను తప్పు చేశాడు కాబట్టి ఇతన్ని తొలగించాలి అంటే ఖచ్చితంగా తొలగించాలి. ఇతను ఏమీ తప్పు చేయలేదు, తొలగించాల్సిన అవసరం లేదు అంటే తొలగించడానికి లేదు అంటే ఖచ్చితంగా తొలగించమనే రిపోర్ట్ ఇవ్వదు కదా. ఖచ్చితంగా తొలగించమని చెప్పొచ్చు లేదా తొలగించవద్దు అని చెప్పొచ్చు. ఏది ఇచ్చినా దానికి రాష్ట్రపతి ఏమవ్వాలి? బౌండ్ అవ్వాలి. రాష్ట్రపతి ఖచ్చితంగా సుప్రీంకోర్టు యొక్క సలహాని పాటించాలి. ఇది 317 అనేటువంటి ఆర్టికల్. నెక్స్ట్ 318 అనేటువంటి ఆర్టికల్. 318 ఆర్టికల్ ఏమి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏమి కాదు. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల యొక్క సర్వీస్ కండిషన్స్, వాళ్ళ యొక్క సర్వీస్ కండిషన్స్ గురించి, వాళ్ళ యొక్క సర్వీస్ కండిషన్స్ గురించి చెప్తుంది. యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల యొక్క అంటే వాళ్ళు ఎలా పనులు చేయాలి, వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి అనేటువంటిది, వాళ్ళ యొక్క పని విధానానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ సర్వీస్ కండిషన్స్ గురించి చెప్తుంది ఈ ఆర్టికల్ అంటే 318. అట్ ద సేమ్ టైం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క సర్వీస్ కండిషన్స్ గురించి చెప్తుంది. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల చైర్మన్ మరియు సభ్యుల యొక్క సర్వీస్ కండిషన్స్ గురించి చెప్తుంది. రూల్స్ రెగ్యులేషన్స్ గురించి చెప్తుంది ఈ ఆర్టికల్ అంటే 318. ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి 319. ఇంపార్టెంట్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ ఇంపార్టెంట్ కాదు, దాంట్లో ఉన్న కంటెంట్ ఇంపార్టెంట్. ఏంటి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు తమ పదవీ కాలం ముగిసిన తర్వాత ఎటువంటి ప్రభుత్వ పదవులు చేపట్టరాదు. అంటే ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగము చేపట్టరాదు. అంటే వన్స్ వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల్లాగా పదవీ కాలం ముగిసిన తర్వాత, ఇప్పుడు చూడండి, యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులు తమ పదవీ కాలం ముగిసిన తర్వాత
ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగము చెయ్యరాదు. ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగము చెయ్యరాదు అంటే అర్థం ఏంటి? ప్రభుత్వము వీళ్ళని రెండోసారి మళ్ళీ చైర్మన్ లేకపోతే సభ్యులుగా అపాయింట్ చేయరాదు. లేకపోతే ప్రభుత్వము వీళ్ళని మళ్ళీ ఏ కాగు చైర్మన్ గానో లేకపోతే ఏ అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ ఇటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదవుల్లో రీఅపాయింట్ కానీ లేకపోతే న్యూ అపాయింట్ కానీ చేయరాదు. వన్స్ ఒకసారి యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులుగా పదవీ కాలం ముగిసింది అంటే ఇంకా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి పోస్టులలో వాళ్ళని తిరిగి అపాయింట్ చేయడానికి లేదు. ఓకేనా? ఎందుకని రూల్ పెట్టారు? ఇప్పుడు యూపీఎస్సీ అంటే దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటువంటి సంస్థ. ఏ రాష్ట్ర అంటే ఏ రాజకీయ నాయకుడికో లేకపోతే ప్రభుత్వానికో సరెండర్ అయిపోయి ఆ ప్రభుత్వానికి కొంతమందికి అంటే ఫేవర్గా ఆ ప్రభుత్వానికి ఫేవర్గా డెసిషన్స్ తీసుకుని లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుని వాళ్ళకి ఎక్కువ లేకపోతే పేపర్ లీకేజ్లు ఇటువంటివన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఎందుకు అంటే ఈ అవకాశం ఉంది అనుకోండి, చేయగలడు, చేస్తాడు. ఎందుకు చేస్తాడు ఆయన? మళ్ళీ ఏదో ఆశించే చేస్తాడు కదా. ఏదో ఆశించే అంటే ఆయన సర్వీస్ని మళ్ళీ ఇంకొకసారి ఎక్స్టెండ్ రెండోసారి చేస్తారనో లేకపోతే ఇంకొక పదవిలో అపాయింట్ చేస్తారనో ఇటువంటి వాటికి ప్రలోభ పెట్టి మీరు పేపర్లో లీక్ చేయండి లేకపోతే మాకు కోఆపరేట్ చేయండి, మళ్ళీ నిన్ను ఏ అటార్నీ జనరల్ గానో ఏ కాగుగానో అపాయింట్ చేస్తాను, నువ్వు ఇంకొక 5-6 సంవత్సరాల పదవిలో ఉండొచ్చు అని ప్రలోభ పెట్టచ్చా? అందుకని అటువంటి ప్రలోభ పెట్టే అవకాశం ఉండకుండా చేయడం కోసం వన్స్ ఈ ఉద్యోగంలో అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వ సర్వీస్ అయిపోయిన తర్వాత ఇంకా ఎటువంటి ప్రభుత్వ పోస్టులకి ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు ఈయన ప్రలోభ పెట్టడానికి లేదు కదా. ఈయనను అసలు అటువంటి అవకాశం ఉంటే ఎవడైనా కూడా ఇతను కూడా ప్రలోభ పడడానికి వేరే వాడు నిన్ను మిస్లీడ్ చేయడానికి మిస్గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆ అవకాశం లేకుండా చేయడం కోసం వీళ్ళకి ఈ సర్వీస్ ముగిసిన తర్వాత ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకి అర్హులు కాదు, రెండోసారి నియమించడానికి అర్హులు కాదు అని చెప్పింది. ఈ ఆర్టికల్ 319 అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. కొన్నిటికి మాత్రం ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశాడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేశారు. వాళ్ళ యొక్క పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకి లేకపోతే ప్రభుత్వ సర్వీసుల్లో పని చేయవచ్చా లేదా? ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయట్లేదా? గవర్నర్గా నియమిస్తున్నారు. దాంతోపాటు ఏదైనా గవర్నరే కాదు ఏ పోస్ట్లోనైనా నియమించవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడున్న అబ్దుల్ నజీర్ ఉన్నాడు. అబ్దుల్ నజీర్ ఒకప్పుడు సుప్రీంకోర్టు జడ్జేనా? గవర్నర్గా చేశారా లేదా? ఖర్జు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు మొన్నటి వరకు, ఆయన కూడా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి వాళ్ళే. అంటే ఏంటి అంటే అర్థము కొన్ని పోస్టులు అయిపోయిన అంటే కొన్ని పదవులు లేకపోతే కొన్ని ఉద్యోగాలు ముగిసిన తర్వాత కొన్నింటికి మాత్రమే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్నింటికి రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. అటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి పోస్ట్ ఏంటి అంటే యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులు. వన్స్ యూపీఎస్సీ చైర్మన్ లేకపోతే సభ్యులుగా పనిచేస్తే ఇంకా ఎటువంటి ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేయడానికి లేదు అంటుంది. ఏంటి అంటే 319 అనేటువంటి రెండోసారి అపాయింట్ చేయొచ్చా, రీఅపాయింట్ చేయొచ్చా? చేయడానికి ఒకసారి మాత్రమే వాళ్ళు చైర్మన్ లేకపోతే సభ్యులుగా పని చేయవలసిన అవసరం ఉంటుంది. సరే, ఇది యూపీఎస్సీ. నెక్స్ట్ ఎస్పీఎస్సి. చైర్మన్ అనేటువంటి వ్యక్తి అదేవిధంగా సభ్యులు అనేటువంటి వాళ్ళు పదవీ కాలం ఎంత? 62 సంవత్సరాల వరకేనా? అంటే వీళ్ళకి ఇంకా ఏ అవకాశం ఉంది? 3 సంవత్సరాలు ఎక్కడుండే అవకాశం ఉంది? యూపీఎస్సీ చైర్మన్ సభ్యులుగా ఉండొచ్చా? అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండేటువంటి చైర్మన్ మరియు సభ్యులు
వీళ్ళు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మళ్ళీ యాక్ట్ చేయడం అంటే మళ్ళీ పని చేయడానికి లేదు. కానీ వీళ్ళని ఎలా నియమించవచ్చు? యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులుగా నియమించవచ్చు. యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులుగా నియమించవచ్చు. దానికి తప్ప మళ్ళీ అదే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి రీఅపాయింట్ చేయడానికి లేదు. ఓకేనా? రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషను చైర్మన్ మరియు సభ్యులని, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులుగా అపాయింట్ చేయవచ్చు. యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులుగా అపాయింట్ చేయవచ్చు. ఎందుకని? ఇంకా వాళ్ళకి టైం ఉంది కాబట్టి, 3 సంవత్సరాల వరకు. అందులో అది పెద్ద పోస్టు కాబట్టి. ఓకేనా? చూడండి, లాస్ట్ టైము మనం ఒక రూల్ తెచ్చాం. గ్రూప్ 1కి కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళకి మళ్ళీ గ్రూప్ 2కి కోచింగ్ ఇవ్వబడదు. కానీ గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఏ కోచింగ్ ఇవ్వచ్చు? సివిల్స్, దీనికంటే పెద్దది కాబట్టి. ఓకేనా? ఇది కూడా అంతే. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు మళ్ళీ దానికి రీఅపాయింట్ అవ్వకూడదు. కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్ మరియు సభ్యులుగా అపాయింట్ చేయవచ్చు. ఓకేనా? ఏ ఆర్టికల్ చెప్తుంది? 319. ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి ఇది. ఎలా అడుగుతాడు అంటే ఒక్కోసారి ఎగ్జామ్లో ఈ క్రింది వారిలో ఏ పోస్టు పదవీ కాలం ముగిసిన తర్వాత ఎటువంటి ప్రభుత్వ పదవులు చేపట్టరాదు అని నియమం కలదు అంటాడు. 4 పోస్టులు ఇస్తాడు. అర్థమవుతుందని నేను చెప్పేది? ఏ ప్రభుత్వ ఉద్యోగము చేపట్టరాదు అనేటువంటి రూల్ ఉన్నటువంటి కొన్ని పదవులు ఉంటాయి. అంటే మనకు ఉండేటువంటి రాజ్యాంగబద్ధ పదవులు అంటే ఎటువంటివి? ఫైనాన్స్ కమిషన్ చైర్మన్లు కావచ్చు, కాగ్ చైర్మన్లు కావచ్చు, లేకపోతే అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్ కావచ్చు, లేకపోతే తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్లు లేకపోతే మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్లు మెంబర్లు కావచ్చు, బీసీ కమిషన్ చైర్మన్లు మరి మెంబర్లు కావచ్చు. ఇటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్కి సంబంధించినటువంటి చైర్మన్ మరియు సభ్యులకి కొన్ని రూల్స్ ఉంటాయి. వాళ్ళు పదవీ కాలం ముగిసిన తర్వాత మళ్ళీ ఎటువంటి పదవులైనా చేపట్టవచ్చా చేపట్టకూడదా అనేటువంటి దానికి రూల్స్ ఉంటాయి. ఎటువంటి దాంట్లో ఈ యూపీ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం చేపట్టడానికి లేదు వాళ్ళ పదవీ కాలం ముగిసిన తర్వాత అని ఈ ఆర్టికల్ చెప్తుంది. 319 అనేటువంటిది. నెక్స్ట్ది 320. ఫంక్షన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. విధులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల యొక్క విధులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల యొక్క విధులు 320 ఆర్టికల్. అంటే రెండిటివండి, యూపీఎస్సి డ్యూటీసు, ఎస్పీఎస్సి డ్యూటీసు. యూపీఎస్సి డ్యూటీసు కేంద్ర ప్రభుత్వ రంగాన్ని అంటే కేంద్రానికి సంబంధించినటువంటి విధులు యూపీఎస్సి, రాష్ట్రానికి సంబంధించినటువంటి విధులు ఎస్పీఎస్సి. చూద్దాం ఫంక్షన్స్ ఏంటి, యూపీఎస్సి యొక్క ఫంక్షన్స్ ఏంటి. ఫంక్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ది అంటే యూపీఎస్సి అయితే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేయడం, ఆల్ ఇండియా అఖిల భారత సర్వీసుల కోసం అఖిల భారత సర్వీసు ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహించడం, అఖిల భారత సర్వీసు ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేయడం. ఇది ఫస్ట్ ఫంక్షన్. అయితే చూద్దాం, ప్రభుత్వం అనేటువంటిది కొన్ని విషయాలలో అడ్వైస్ కోసం, సలహా కోసం
యూపీఎస్సిని సంప్రదించవచ్చు. మళ్ళీ చెప్తాను చూడండి, వినండి, ఇక్కడ ఏమీ రాసుకోవద్దు, మళ్ళీ రాసుకుందాం. ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలలో, ఉద్యోగుల యొక్క సర్వీస్ కండిషన్స్కి సంబంధించినటువంటి అంశాలలో, ఉద్యోగుల యొక్క ప్రమోషన్స్కి సంబంధించినటువంటి అంశాలలో, ఉద్యోగులపైన తీసుకునేటువంటి క్రమశిక్షణా చర్యలకు సంబంధించినటువంటి అంశాలలో యూపీఎస్సి యొక్క సలహాలు అనేటువంటివి తీసుకోవడానికి అవకాశం ఉంది. సలహా అడగచ్చు, సలహాని కోరవచ్చు. మరి ఇటువంటి విషయాలలో అంటే ప్రభుత్వ ఉద్యోగాల యొక్క అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడమే ఒకటే డ్యూటీ కాదు, దాంది ఎగ్జామ్స్ కండక్ట్ చేయడమే డ్యూటీ కాదు. ప్రభుత్వానికి కొన్ని విషయాలలో సలహాలు కూడా ఇస్తుంది. ఎటువంటి విషయాలలో సలహా ఇస్తుంది? ఉద్యోగుల యొక్క ప్రమోషన్లకు సంబంధించినటువంటి విషయాలలో సలహాలు ఇస్తుంది. వాళ్ళ యొక్క సర్వీస్ కండిషన్స్కి సంబంధించినటువంటి విషయాలలో సలహా ఇస్తుంది. అదేవిధంగా ఈ ఉద్యోగస్తులపైన తీసుకోవలసినటువంటి క్రమశిక్షణ చర్యలకు సంబంధించినటువంటి సలహా ఇస్తుంది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను పర్మనెంట్ చేసేటువంటి విషయంలో ప్రభుత్వానికి సలహా ఇస్తూ ఉంటుంది. ఎవరు? పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి సలహాని ఖచ్చితంగా ప్రభుత్వం పాటించాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఖచ్చితంగా ప్రభుత్వం పాటించాల్సిన అవసరం లేదు. అడ్వైజ్ అయితే తీసుకుంటుంది. ఆ అడ్వైజ్కి బౌండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అంటే కేంద్రంలో తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే కేంద్రంలో, రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే సేమ్ ఫంక్షన్స్ అండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటిది యూపీఎస్సి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించింది ఎస్పీఎస్సి. ఇక్కడ మెయిన్ డ్యూటీ ఏంటి, మెయిన్ ఫంక్షన్స్ ఏంటి? యూపీఎస్సి మెయిన్ ఫంక్షన్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఫర్ ఆల్ ఇండియా సర్వీసెస్. అంతేనా? అఖిల భారత సర్వీసులకి పరీక్షలు నిర్వహించడం అదొక్కటే డ్యూటీనా? లేదు, బోలే డ్యూటీస్ ఉన్నాయి. ఏం డ్యూటీ ఉంది? అడ్వైజరీ పవర్. అడ్వైజరీ పవర్ అంటే ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. ఎటువంటి అంశాలలో సలహా ఇస్తుంది? ఎటువంటి విషయాల్లో సలహా ఇస్తుంది? ప్రభుత్వ ఉద్యోగులకి ప్రమోషన్స్ విషయంలో, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసులకు సంబంధించినటువంటి విషయంలో, అంటే సర్వీసులకు సంబంధించిన విషయంలో అంటే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలకి ఇంక్రిమెంట్లు ఇవ్వాలి, వాళ్ళకి నెక్స్ట్ ఏ ప్రమోషన్ అంటే నెక్స్ట్ ఏ క్యాడర్లో ఉంచాలి, లేకపోతే ఈ ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి వాళ్ళ యొక్క బేసిక్ అంటే వాళ్ళ యొక్క శాలరీస్లో ఎటువంటి మార్పులు ఏమైనా తీసుకురావాలా, లేకపోతే ఈ పోస్టు యొక్క అధికారాన్ని ఏమైనా, ఇప్పుడు కొన్ని పోస్టులు ఇనీషియల్గా ఎలా ఉంటాయంటే మండలం లెవెల్లో కొన్ని పోస్టులు ఉంటాయి. దాని యొక్క పవర్ని ఎక్స్టెండ్ చేసేసి ఈ మండలం లెవెల్లో పోస్ట్ని డివిజన్ లెవెల్ పోస్ట్ లాగా మార్చవచ్చు, లేకపోతే డివిజన్ లెవెల్ పోస్ట్ని మండల లెవెల్కి తగ్గించవచ్చు. అవే సర్వీస్ కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ అంటే. ఇటువంటి సర్వీస్ కండిషన్స్కి సంబంధించినటువంటి విషయాలలో, దానితో పాటు ప్రమోషన్స్కి సంబంధించిన విషయాలు, సర్వీస్ కండిషన్స్కి సంబంధించినటువంటి విషయాలు, డిసిప్లినరీ యాక్షన్స్ క్రమశిక్షణ చర్యలు అంటే ఏమని చెప్పాను? ఇంక్రిమెంట్ నిలిపేయడం, ఆపేయడం కావచ్చు, తాత్కాలికంగా సస్పెండ్ చేయడం కావచ్చు, ఉద్యోగం నుంచి తొలగించడం కావచ్చు, బర్తరఫ్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా క్రమశిక్షణ చర్యలు. ఇటువంటి విషయాలలో ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. ప్రభుత్వానికి సలహా ఇచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని ఖచ్చితంగా పాటించాలా? పాటించాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ చెప్తాను చూడండి, యూపీఎస్సి ఎటువంటి విషయాలలో ప్రభుత్వానికి అడ్వైజులు ఇస్తుందండి? ఏ విషయాలలో ప్రభుత్వానికి అడ్వైజులు ఇస్తుంది? ప్రమోషన్స్ విషయంలో, సర్వీస్ కండిషన్స్ విషయంలో, డిసిప్లినరీ యాక్షన్స్ విషయంలో, దానితో పాటు రెగ్యులరైజేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ సర్వీసెస్, కాంట్రాక్ట్ సర్వీసులని
క్రమబద్ధీకరించేటువంటి విషయంలో, కాంట్రాక్ట్ సర్వీసులని క్రమబద్ధీకరించేటువంటి విషయంలో, రెగ్యులరైజ్ చేసేటువంటి విషయంలో ప్రభుత్వానికి సలహా ఇస్తుంది ఎవరు అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి సలహానికి బౌండ్ అవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. ఇప్పుడు